హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్లో చూడండి ద్విత్వాక్షర సంయుక్తాక్షరాలు చెప్పుకున్నాం కదా. ఈరోజు పేజ్ నెంబర్ 34 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 34లో చూడండి, క్రింది బొమ్మను చూడండి, దాని శరీర భాగాలను రాయండి. ఇక్కడ ఉన్న బొమ్మ ఏంటి నాన్న? ఇది సింహం. ఈ బొమ్మ ఏంటి? సింహం. సింహం యొక్క శరీర భాగాలు చూడండి, తోక, ఇది తోక, కాళ్ళు, జూలు, ఇది సింహం యొక్క జూలు నాన్న, అంటే జుట్టు. కళ్ళు చూపిస్తున్నాను చూడండి, చెవులు, సింహం యొక్క చెవులు. కోరలు చూడండి, పళ్ళకి అటు ఇటు పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, అవి సింహం యొక్క కోరలు. పొట్ట, సింహం యొక్క పొట్ట నాన్న. తల భాగం మొత్తం, సింహం యొక్క తల భాగం. ఇవి శరీర భాగాలు: తోక, కాళ్ళు, జూలు, కళ్ళు, చెవులు, కోరలు, పొట్ట, తల. నెక్స్ట్ వర్క్ బుక్ వెళ్ళినట్లయితే వర్క్ బుక్లో 26 పేజ్. ఇక్కడ కూడా బొమ్మను చూసి శరీర భాగాలు ఇక్కడ 6 రాయమన్నాడు నాన్న. చూడండి, తోక, కాళ్ళు, జూలు, కళ్ళు, చెవులు, కోరలు రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నిన్న టెక్స్ట్ బుక్లో మీరు ఫిల్ చేశారు కదా, పాఠంలోని ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు. నిన్న టెక్స్ట్ బుక్లో నేను ఫిల్ చేసి చూపించాను నాన్న, మీరు అందరూ కూడా రాశారు. ఈరోజు మీకు ద్విత్వాక్షరం అంటే ఏంటి, సంయుక్తాక్షరం అంటే ఏంటి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి టెక్స్ట్ బుక్లో లెసన్ చూస్తూ, లెసన్ని చదువుకుంటూ పేజ్ నెంబర్ 29, 28, 29, 30, పేజ్ నెంబర్ 28, 29, 30లో ఉన్న ద్విత్వాక్షర పదాలని ఒక 10 వెతికి మీరు రాయండి నాన్న. నెక్స్ట్ సంయుక్తాక్షర పదాలను ఒక 10 వెతికి రాయండి. లెసన్ చదువుకుంటూ చక్కగా దానిలో ద్విత్వాక్షర పదం వచ్చినప్పుడు ద్విత్వాక్షర పదం దగ్గర రాయాలి, సంయుక్తాక్షర పదం వచ్చినప్పుడు సంయుక్తాక్షర పదం దగ్గర రాయాలి. టెక్స్ట్ బుక్ చదువుకుంటూ 28, 29, 30 పేజెస్ చక్కగా ఒక్కొక్క లైన్ని చదువుకుంటూ ఇక్కడ ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు ఫిల్ చేయాలి నాన్న. ఈరోజు మీకు నోట్స్తో పనేం లేదు నాన్న. టెక్స్ట్ బుక్లో సింహం యొక్క శరీర భాగాలు ఫిల్ చేసిన తర్వాత వర్క్ బుక్ పార్ట్కి వచ్చేసి వర్క్ బుక్లో కూడా శరీర భాగాలు ఫిల్ చేసి ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు టెక్స్ట్ బుక్లో లెసన్ నుంచి తీసుకోండి నాన్న. లెసన్ చదువుకుంటూ ఫిల్ చేయండి. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ద్విత్వాక్షరం అంటే ఏంటి, సంయుక్తాక్షరం అంటే ఏంటి. మీకు పాఠంలో నుంచి వెతికి రాయడం కూడా వస్తుంది నాన్న. అలా టెక్స్ట్ బుక్ని రిఫర్ చేసుకుంటూ ఈ 2 రోమన్స్ ఫిల్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియోని నేను చేస్తున్నానమ్మా.